ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ వందనాలు. బైబిల్ గ్రంథంలో మనం వాక్యాన్ని పరిశీలించినప్పుడు యోబు గ్రంథంలో మనం మొదటిగా వాక్యాన్ని చూసినప్పుడు యోబు ఊజు దేశం అంతట్లో కూడా గొప్ప ధనవంతులుగా ఉన్నాడు. యథార్థవంతుడు, న్యాయవంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడిగా యోబు గురించి రాయబడి ఉంటుంది. తర్వాత తన ఆస్తి గురించి, తనకున్న ప్రతి ఒక్క సంపద గురించి కూడా రాయబడి ఉంటుంది. ఒక వ్యక్తి యథార్థత కలిగి ఉంటే ఆ యథార్థత ఎలాగుంటుందంటే వారికి రాజమార్గంగా ఉంటుంది. యథార్థవంతుల యథార్థతే వారికి రాజమార్గం అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి యోబు తనకొచ్చిన శ్రమలన్నింటిలో కూడా సహనం కలిగి నోటి మాట చేత అయినా పాపం చేయలేదు. దేవుడు నాకు అన్యాయం చేసినని చెప్పలేదు. కాబట్టి యోబు గ్రంథం 42వ అధ్యాయానికి మనం ఆ 42వ అధ్యాయానికి వచ్చినప్పుడు ఆ వాక్యాన్ని చూసినప్పుడు యోబును దేవుడు మొదట ఆశీర్వదించిన దానికంటే మరి అధికముగా ఆశీర్వదించిన. చూడండి, ఒక కష్టము, ఒక బాధ, ఒక శోధన, ఒక ఇబ్బంది, ఒక ఇరుకు వచ్చినప్పుడు ఏదో ఒక మాట ద్వారా మరి దేవుడు నాకు అన్యాయం చేశాడు, లేదంటే దేవుడు ఎందుకు నాకు మేలు చేయట్లేదు, దేవుడు నన్నెందుకు చూడట్లేదు, నాకెందుకు ఈ పరిస్థితి రావాలని చెప్పి చాలా మార్లు వాళ్ళకు వచ్చిన పరిస్థితులను బట్టి దేవుణ్ణి ఏదో ఒక మాట దేవుని మీద అంటారు. ఇశ్రాయేలు ప్రజలు కూడా ఆహారం తగ్గినప్పుడు మరి వారికి నీళ్లు అంటే త్రాగటానికి నీళ్లు దొరకనప్పుడు కూడా దేవుని మీద సనిగారు. కానీ యోబు తనకున్న పరిస్థితి అంత భయంకరమైన పరిస్థితి ఉన్నప్పుడు కూడా యోబు నోటి మాట చేతైనా పాపం చేయలేదు. దేవుడు నాకు అన్యాయం చేసినని చెప్పలేదు. కాబట్టి 42వ అధ్యాయంలో చూసినప్పుడు యోబుని దేవుడు మొదట ఆశీర్వదించిన దానికంటే మరి అధికముగా ఆశీర్వదించినని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. అంటే పరిస్థితులు తారుమారైనప్పుడు నోటి మాటల ద్వారా ప్రభు మీద సనగటం కానీ, అలా సనిగినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఏమైపోయారు? ఆకుల వలె రాలిపోయారు. కాబట్టి యోబు గురించి రాయబడి ఉంటుంది. యోబు యొక్క సహనం గూర్చి బైబిల్ గ్రంథంలో మరొక మాట ఏమని ఉంటుందంటే సహనమునందే భక్తి అని. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మాట సత్యమైనది, దేవుని మాట నమ్మకమైనది. యోబు ఎక్కడ కూడా నోటి మాట చేత కూడా పాపం చేయలేదు. కాబట్టి దేవుడు అన్యాయం చేసినని చెప్పలేదు. కాబట్టి యోబును మరలా దేవుడు రెండంతలుగా ఆశీర్వదించాడు. కాబట్టి తప్పకుండా నీ ప్రతి ఒక్క పరిస్థితిలో కూడా దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. నీకున్న ప్రతి ఒక్క పరిస్థితి నుంచి దేవుడు విడిపిస్తాడు. కాబట్టి అటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు యోబు గనుక ఏ విధంగా యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకున్నాడు, యెహోవా నామకు స్తుతి కలుగునుగా కంటే తనకున్న పరిస్థితిలో కూడా దేవుణ్ణి స్తుతించాడు. కాబట్టి ఎటువంటి పరిస్థితి కలిగినా కూడా దేవుణ్ణి స్తుతించినప్పుడు దేవుడు ఏదో ఒక మార్గం అనేది ఖచ్చితంగా చూపిస్తాడు. ఇక్కడ యోబుని దేవుడు రెండంతలుగా ఆశీర్వదించాడు. కాబట్టి యోబు యొక్క సహనం గురించి మనం చాలా నేర్చుకోవాలి. అలా సహనమునందే భక్తి కలిగి ఉన్నప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఇలాగ ఆశీర్వదించబడని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవుని యందు భయము భక్తి కలిగి యోబు తన పరిస్థితులన్నీ తారుమారైపోయిన యథార్థత వదల
కాబట్టి మరలా రెండింతలుగా ఆశీర్వదించబడ్డాడు. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలని ప్రతి ఒక్కరికి కూడా ఈ మాటలు తెలియపరుస్తూ ఈ వాక్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్.